హాయ్ అండి, నమస్తే. ఇవాళ సండే మాకు ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాను. అదేంటంటే ఘీ రైస్ విత్ రైల్వే స్టేషన్ చికెన్. చాలా 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 అంటే కాంబినేషన్ అనమాట. ఇది కనుక మీరు ఎవరికైనా చేసి పెట్టారంటే పడుంటారు అంతే, ఫిదా అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ చికెన్ కూడా నా ఫ్రెండ్ ఫ్రమ్ కేరళ, నేను మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు జిందాల్లో ఉన్నప్పుడు తను పరిచయం అయింది. షీ సెట్ దిస్ రెసిపీ. నేను వచ్చినాక 3 సార్లు చేశాను. చాలా 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 బాగా కుదిరింది. నాకు వెంటనే చేసి చూపించాలనేది మీకు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు ఎక్కడ మసాలా అనేది కనిపించదు. రైస్ మాత్రం అసలు తింటుంటే ఇట్లా చుక్కలు స్వర్గంగా అనిపిస్తుంది. అంత చెప్తున్నారు ఏంటండి అంటే చేసి తిన్నాక మీరే చెప్తారు నాకు. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ శైలజ అని. సో నేను ఫస్ట్ ఒక్క పావుసేరు అన్నం వండుతున్నాను. మాకు 2 మనుషులకి సరిపోతుంది, ఆరామ్సే హ్యాపీగా సరిపోతుంది. ఒక్క గ్లాస్ రైస్ అంతే. దానికోసం 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఇంకొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, అవుతుంది. సో ఇందులో నేను ఇదిగోండి ఉప్పు, కసూరి మేతి ఒక పావు టీ స్పూన్ సరిపోనేస్తున్నాను. షాజీరా, ఆనియన్ పువ్వు, ఇందులో తోక మిరియాలు ఉన్నాయి. అంటే మసాలా దినుసులన్నీ వేసేస్తున్నాను. షాజీరా పావు టీ స్పూన్, తోక మిరియాలు ఒక 10, ఆనియన్ పువ్వు ఒకటి చిన్నది, కొన్ని మిరియాలు. నీళ్లు మసిలినాకనే వేయాలి ఇవన్నీ. ఫస్ట్ నీళ్లు మసలాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్ని మసాలాలు వేసేయాలి. ఇదిగోండి చక్కగా 2-3 చిన్న చిన్న ముక్కలు, ఒక్క అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఒకటి. ఎందుకు పావుసేరు గ్లాస్ కాబట్టి, మీరు అర్ధసేరు వండుకుంటే దీనికి డబుల్ వేయండి అన్నీ. అండ్ జాపత్రి ఒక చిన్న చిన్న రెక్కలు 2, నల్ల యాలక ఒకటి, యాలుక్కాయలు ఒక 2-3, లవంగాలు ఒక 6-7, 8 మహా అయితే. సో సిమ్లో మంచిగా మసులుతుంది. స్లో చేసేస్తున్నాను. ఇదిగోండి బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేద్దాము. అండ్ అల్లం వెల్లుల్లి దంచింది ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ అల్లం ఉంది. ఇప్పుడు ఒక స్పెషల్ ఐటమ్ వేస్తున్నాను, చూస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఏదన్నా వేసుకోవచ్చు. ఇవి కోడి వేస్టేజ్. అంటే కోడి ఇది మనకి కట్ చేసి ఇవ్వరు. కాళ్ళు తలకాయలు అవన్నీ తీసేస్తారు కదా. కొంచెం లైట్గా స్కిన్ ఎక్కువ వేయకండి, కొవ్వు అనవసరంగా. ఇవన్నీ కాళ్ళు. దీని సూప్ మనకి చాలా మంచిది, హెల్త్కి మంచిది. రియల్ కాల్షియం ఉండేది కోడి కాళ్ళల్లోనే. కానీ మనం తీసేస్తాము, తీసేయండి, ప్రాబ్లం లేదు. ఇది వేయటం ఇష్టం లేని వాళ్ళు మటన్ బోన్స్ వేసుకోవచ్చు. అది కూడా చాలా 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 మంచిది టేస్ట్. సో ఇందులో నేను ఒక 1/2 కిలో కోడి వేస్టేజ్ వేసేస్తున్నా. ఇందులో కాళ్ళు తలకాయలు, సమ్ స్కిన్ తక్కువ ఉంది చాలా, అది కూడా కాల్చిన స్కిన్ వేస్తారు మగ్గాటి, నాకు టెన్షన్ లేదు. ఇది వేసేసి మీకు ఓపిక ఉంటే ఇట్లా ఉడకనివ్వండి. వద్దు ఎందుకు వచ్చింది అంటే ఈలోపు వేరే పని చేసుకోవచ్చు మనం మంచిగా. ఒక 4 విజిల్స్ రానిస్తాను నేను మీడియం ఫ్లేమ్ మీద. వెనక స్టవ్ మీద పెట్టైనా మనం ఇక్కడ రైల్వే స్టేషన్ చికెన్ స్టార్ట్ చేసేద్దాం. గీ రైస్లో పార్ట్ 1 ఇది. పార్ట్ 2 చూపించేసైనా. మనం ఎందులో అయితే వండుదాం అనుకుంటున్నామో, ప్రెషర్ కుక్కరా రైస్ కుక్కరా మీ ఇష్టం. నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, దీన్ని పెట్టేసుకున్నాను. దీంట్లో ఏమేస్తానో చూడండి. గీ రైస్కి ప్యూర్ గీ ఉండాలి. ఆవు నెయ్యి వాడుతున్నాను. ఇది మిత్రా న్యాచురల్స్ వాళ్ళది. జనరల్గా అదే వాడుతున్నాను నేను చెప్పి మీకు వచ్చేసినాలి ఈ పాటికి. చక్కగా ఒక గీ రైస్ కాబట్టి 1/2 కిలో దీనికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. బస్ 2నే వేసానండి, 3 వేయలేదు. పర్వాలేదు, చాలు. 4 కట్టేసిన. ఆ వాటర్ అసలు చాలా చాలా అమృతతుల్యం మనకి గీ రైస్లోకి. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు ఏ మసాలా కూడా ఏరి పక్కకు పెట్టే పని లేదు. అది వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది నో. చక్కగా ఇట్లా నెయ్యి కాగింది. ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న కట్ట పుదీనా, కొంచెం గుప్పెడు ఇలా. మీరు తిన్న కారం స్పైసెస్కి అనుగుణంగా పచ్చిమిరపకాయ ఇట్లా సన్నగా కోసుకుంటే పచ్చిమిరపకాయలు కూడా పక్కకు పెట్టరు, మగ్గిపోతుంది. ఆ వాటర్లో అల్లం వెల్లుల్లి ఆల్రెడీ ఉంది సటిల్గా. ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అంతే అల్లం వెల్లుల్లి. 1/2 వేయండి. అన్నీ 1 by 1 వేసేస్తున్నాను నేను. చూసారా, వెయిట్ చేయట్లేను వేగాలి అని. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కన్నా తక్కువ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువ వేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూనే వేయండి. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా. అంటే లవంగా, చెక్క, యాలుక, పెద్దగా వేరే ఏం అవసరం లేదు. సిమ్ చేస్తున్నాను. ఆ నీళ్లు కావాలి నాకు ఇప్పుడు. 1 గ్లాస్ బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 15-20 మినిట్స్ అంతే. చలో నీళ్ళు వార్చేసి తీసుకొస్తాను.
ఇంకా ఈ గీ రైస్లో మీరు గీ ఎంత వేసుకుంటారు, నూనె ఎంత వేసుకుంటారు, రెండు కలిపేసుకుంటారా, కొంచెం మోతాదు పెంచుతారా టేస్ట్ కోసం మీ ఇష్టము. కానీ ఈ రైస్ మాత్రం కంపల్సరీ చేయండి, చాలా బాగుంటుంది. అవి తింటాం ఇష్టం లేకపోతే ఇక బోన్స్ తీసుకొచ్చుకోండి, హెల్త్కి హెల్త్. ఆ టేస్ట్ ఫ్లేవర్ ఎట్లా వస్తుంది అంటే నిజంగా బయటకి చాలా బాగా వస్తుంది. మూత పెట్టేశాను, నేను దానికోసం వెయిట్ చేస్తా మూత పెట్టా. నిజానికి అది మూత పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇది అండి మన రెడీ. ఈ వాటర్ని మంచిగా వడబోసేసి తీసుకొస్తాను నేను. జస్ట్ ఇది ఇందులో ఏది నాకు వద్దు, ఆ చికెన్ కోడి వద్దు, ఆ మసాలాలు వద్దు, ఏది వద్దు, ఆ వాటర్ కావాలి నాకు. దట్స్ ఆల్. ఇప్పుడు మంచిగా కొలుద్దాం ఎన్ని నీళ్ళు ఉన్నాయో, మిగతాయి తగిలిద్దాం. ఈ గ్లాస్తో 1 బియ్యం వేసాను, 2.5 నీళ్ళు పోస్తాయి. ఇప్పుడు వెనక నుంచి పడుతున్నాయో 1 2 1 పావు, ఇంకొక పావు గ్లాస్ నీళ్ళు పడతాయి, 2 అయినాయి. ఇక్కడ వాటర్ ఉంది. ఇప్పుడు హైలో పెట్టేస్తున్నా, ఒక్కసారి కలుపుకుంటున్నా, అన్నీ నీళ్ళు పోస్తున్నాను. మంచిగా విచ్చుకున్నట్టు ఉడకాలంటే నీళ్ళు సరిపోని ఉండాలి. ఆయిల్ ఉంది కాబట్టి ఒక పిసరు నీళ్ళు ఎక్కువైనా చిమిడినట్టు అవ్వదు, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్, ఇది కొబ్బరి పాలు. మీకు ఒకవేళ ఇంట్లో కొబ్బరి పాలు తీస్తే మాత్రం కొలతలో కంపల్సరీ వేయండి. ఇది క్రీమ్ లాగా ఉంటుంది, కొబ్బరి పాలే కానీ క్రీమ్ లాగా ఉంటుంది, అంత వాటరీగా ఉండదు. నేను రెగ్యులర్గా ఇది వాడతాను. కోకోనట్ మిల్క్ ఎనీ తీసుకోండి, చాలా బ్రాండ్స్లో వస్తుంది. వేసేస్తున్నా, క్రీమ్ లాగా ఉంది చూసారో, పెద్ద వాటరీగా ఏం లేదు కాబట్టి దీన్ని నేను వాటర్లో కన్సిడర్ చేయట్లేను. కలిపేయండి ఒక్కసారి. కొంచెం ఉప్పు పడుతుంది. అప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు వేసినాం వాటర్లో, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను అంతే. నేను ఉప్పు తక్కువే ఉండాలి, సటిల్గా ఉండాలి, ఉప్పు ఉండకూడదు. ఉత్తదే అన్నం తింటే చప్పగా ఉండాలి, అప్పుడే మీకు గీ రైస్ టేస్ట్ దొరుకుతుంది. అసలు ఈ వాటరు ట్రెజర్. ఎనీ చికెన్ కర్రీ, ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక ఏదన్నా గ్రేవీలో మీకు గ్రేవీ టేస్టీగా రావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆలుగడ్డ కుర్మా చేస్తున్నారు, ఈ స్టాక్ వాటర్ ఇది రెడీ చేసి పెట్టుకొని ఈ వాటర్ పోసి చూడండి గ్రేవీలో, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మళ్ళీ అది కాస్ట్ ఎంత ఉండదు. కుక్కర్ విజిల్ పెట్టేస్తారా మీరు, ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్కర్లో పెట్టుకుంటే ఆన్ చేయండి, దాని అంతటా అదే ఆఫ్ అయిపోద్ది. నేను మాత్రం 3 to 4 విజిల్స్ రానిస్తా. హై ఫ్లేమ్ మీద అయితే కనుక 4, కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే 3. మనకి తెలిసిపోతుంది వాటర్ అయిపోయింది అని, అప్పుడు తీసేస్తాం. అయిపోయిందా, వెనకకు పెట్టేస్తున్నా. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ చికెన్ చేయాలి, దీనికి కాంబినేషన్ చేయాలి కదా. అది కూడా తొందరగా అవ్వాలంటేనేమో మీరు దాంట్లో చేయండి, కుక్కర్లో చేయండి. లేదు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే మంచిగా పొయ్యి మీద వండండి, బాగుంటుంది. సో రెడీ. మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను, పల్లి నూనె, చాలా మంచిదండి హెల్త్కి. చూడండి, ఒక 3-4 టీ స్పూన్స్ లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్. దాదాపు 4 విజిల్. ఇది సిమ్ చేశాను, ఏమైనా వాటర్ అటు ఇటు ఉన్నా కూడా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే ఇదిగోండి 1/2 kg చికెన్, ఇది మంచిగా కడిగి పెట్టుకున్నాను, బ్రాయిలర్ చికెను. 2 యాలక్కాయలు, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా 1/2 టీ స్పూన్ షాజీరా, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 2-3 చెక్క ముక్కలు ఇవి, అండ్ జాపత్రి 1 రెక్క, అండ్ ఇది కసూరి మేతి. ఇవన్నీ మెత్తగా దంచితే, కచ్చపచ్చిగా మెత్తగా కాకుండా డైరెక్ట్ అది కూడా మనం పోపులో వేసుకోవచ్చు, నిజానికి అదే వేయాలి. కానీ నేనేం చెప్పాను మీకు, ఇట్లాగా ఏరి పక్కగా పెట్టుకునేటట్టు ఉండొద్దు ఎప్పుడు కూడా. ఇదిగోండి, దాన్ని జస్ట్ ఇట్లా పొడి చేశాను లైట్గా. సిమ్ చేశాను, కాగింది ఆయిల్. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, మన ఇది పోపుకేసేసా, మన పొడి. సిమ్. ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఆనియన్ 1/2 kg కాబట్టి మీడియం సైజ్ అయితే 2 వేయండి. విజిల్స్ అయిపోయినాయి, కట్టేస్తున్నా. చక్కగా దాన్ని కట్టేసిన తర్వాత ఉండనివ్వండి కొంచెం సేపు అట్లా, ఆ విజిల్ వచ్చేంత వరకు. అప్పుడే మీకు అన్నం సెటిల్ అవుతుంది. మన కర్రీ కూడా అవ్వాలి కదా. కొంచెం హైలో పెట్టుకుంటున్నాను. దీనికి రైల్వే స్టేషన్ చికెన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, చిన్నప్పుడు ట్రైన్స్లో అంట చికెన్ అమ్మేవాళ్ళు కదా, దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండేదంట. వాళ్ళు చెప్తున్నారు నాకు, ఇదంతా డిఫరెంట్ టేస్ట్ ఉండేదంట. ఉన్నప్పుడు ఇది ఎలా చేశారని చెప్పి వాళ్ళ అమ్మమ్మ ఉండి తయారు చేసిందంట ఇట్లా ఒకసారి. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి కాలక్రమేణా వాళ్ళ ఇంట్లో అది స్పెషల్ డిష్ అంటే రైల్వే స్టేషన్ చికెన్ అంట. ఏది కేరళ, తమిళనాడు అటు సైడు రెసిపీస్ ఇవన్నీ. ఇది రైల్వే స్టేషన్ చికెను
సూపర్ అంటే సూపర్ రావడం స్టార్ట్ అయిందంటే ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళు రైల్వే స్టేషన్ చికెన్ చేస్తారంట. నేను దానికి ఘీ రైస్ నేను యాడ్ చేశాను. అసలు అది మొన్న గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే అసలు ఏంటిది 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 దీన్ని ఏమంటారు, దీనికంటూ ఒక పదార్థానికి పేరు ఉందా, జస్ట్ అమృతమేనా అని అట్లా అడిగారు వాళ్ళు. వెంటనే నేను మీ ముందుకు తీసుకొచ్చేసా. థ్యాంక్స్ టు రమ్య, సీరియస్లీ తను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. రమ్య వాళ్ళ హస్బెండ్ పేరు పృథ్వీ, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు జిందాల్కి. చాలా బాగా భలే ఉంటుంది తను. కొంచెం ఒక 15 to 20 గ్రామ్స్ మనం రసం పెట్టడానికి ఎంత చింతపండు నానబెట్టుకుంటాం అంత చింతపండు నానబెట్టండి. నేను నానబెట్టాను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్లు. 1/2 kg చికెన్కి 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు, ఉప్పు 1.5 టీ స్పూను, కారం 3 టీ స్పూన్స్. సిమ్ చేస్తున్నాను. మీడియం సైజ్ టొమాటోస్ 2, పెద్దదైతే 1 టీ స్పూన్ ధనియాల పొడి, మసాలా పొడి వేసాం, ధనియాల పొడి వేసేసాం. కొంచెం వేగనిద్దాం, ఇది మగ్గనిద్దాం కూడా. దీంట్లో అన్నీ ఉన్నాయి, మన A to Z క్రీమ్ ఉంది. ఇది ఎందుకంత క్లిక్ అయిందో నాకు అర్థమైంది. ఆ రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా మేము ముందుకి మూత పెట్టాను, సిమ్లో ఉంది. ఆయిల్ చూసారు ఎంత తక్కువ ఉందా, ఉడికింది. టమాటా అది కొంచెం లైట్గా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాను. ఇప్పుడు నేను చికెన్ వేసేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ పట్టేటట్టు ఒక్కసారి కలిపి పెట్టి మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఈ మూత పెట్టిన టైంలో ఏం చేస్తారంటే, ఇవి అసలు నిజానికి నేను పోపులో వేయాలి. ఒక 5-6 ఎండుమిరపకాయలు మర్చిపోయాను. ఇప్పుడు ఇవి వేయించి తీసుకొస్తా, అప్పుడు పోపులో కలుపుతా జస్ట్ లైట్గా ఇట్లా. ఇక్కడ అసలు మెయిన్ టేస్టే ఎండుమిర్చి. ఎండుమిర్చితో చికెన్ ఉడకటం మర్చిపోయాను, సారీ. కొత్త రెసిపీ కదా, నా రెగ్యులర్ది అయితే నాకు ఇట్లా కరతలా మలకం. యాజ్ ఇఫ్ మీరైతే మాత్రం పోపులో వేసేయండి. ఒక 7-8 ఎండుమిరపకాయలు, కిలోకి అయితే 10-12 వేసుకోండి. కరివేపాకు కూడా వేస్తున్నా. అదిగోండి మంచిగా వేగింది. 1/4 టీ స్పూన్ నూనెతోనే చేసిన తప్పుని నేను తీర్చేసుకున్నాను. మీరు కూడా తప్పు జరగడం సహజం అండి వంట చేసేటప్పుడు. అప్పుడప్పుడు మనం అప్సెట్ అవ్వకుండా ఇప్పుడు ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తే కనుక చాలా వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఉప్పు ఎక్కువైపోవటం అట్లాంటి వాటికి కొంచెం కష్టం, కానీ దానికి కూడా రెమెడీస్ ఉన్నాయి. ఉప్పు ఎక్కువైతే రెండింటితో మనం అది చేయొచ్చు. ఒకటి ఆలుగడ్డ ముక్కలు కట్ చేసి వేసేస్తే ఉప్పు బాగా పీల్చుకుంటుంది, 1 థింగ్. రెండోది బియ్యపిండి మనం గ్రేవీ లాగా చేసి ఆ గ్రేవీలో కొంచెం బియ్యపిండి మనం నీళ్ళల్లో బియ్యపిండి కలుపుకొని దాన్ని వేస్తే కూడా ఉప్పు తగ్గుద్ది. జీడిపప్పు పొడి, బియ్యం గ్రేవీ అవుతుంది అంతే, ఉప్పు మాత్రం కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి ఈసారి ఉప్పు ఎక్కువైతే. ఒక తప్పు చూసారా, నాతో నిన్ను చిట్కాలు చెప్పిస్తుందా. సో తప్పు కూడా మంచిదే. ఇది వేసిన తర్వాత మన పచ్చిమిరపకాయలు కొన్ని వేసేసుకోండి. కొబ్బరి పాలు పోస్తున్నా. ఇది 200 ml, కొన్ని ఉంచుకోవచ్చు మనము. 150 దాకా వేయండి. ఒక 50 ml ఉంచుకోండి, వేరే కర్రీలోకి ఎందులో కన్నా యూజ్ అవుతాయి మనకి. మీరు ఒక 100 ml అట్లా వేసినా చాలు. చాలా చాలా కమ్మగా, చాలా చాలా టేస్టీగా, చాలా చాలా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇన్ని ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కారం ఇదంతా ఎటుపోతుందండి అంటే, ఇదిగోండి సగం కొబ్బరి పాలతో పోతుంది. ఇంకొక సగం ట్విస్ట్. నేను కొంచెం సేపు ఉంచుతున్నా, హైలో పెట్టేస్తున్నా. మూత పెట్టి ఉంచండి ఇట్లా. అంటే కొబ్బరి పాలను కూడా చికెన్కి అలా పట్టనివ్వండి. మనం ఎంత ఓపికగా శ్రద్ధగా చేస్తే వంట అంత టేస్టీగా వస్తుందండి. ఉప్పు కారం ఒకసారి చూసుకోండి, కడుక్కొచ్చుకుంటా. ఒకవేళ మీకు ఓపిక ఉండి మీకు శ్రద్ధ ఉంటే ఈ ప్యాకెట్ కొనుక్కునే పనే లేదు. నాకు లేక కాదు, ఈ టైంకి నాకు ఇది కరెక్ట్ అనిపించింది. అంటే ఇన్స్టెంట్గా కూడా చెప్పాలి కదా కొన్ని. కొబ్బరి పాలు చిక్కగా తీసుకొని పోసేసుకోండి. ఇదిగోండి ఒక 20 grams చింతపండు రసం తీసుకొని వచ్చిన చిక్కగా పక్కగా పెట్టుకున్నా. 20 grams చాలు 1/2 kg చికెన్కి. ఉడుకుతుందా? ఇప్పుడు నేను ఆల్రెడీ కెటిల్లో వాటర్ పెట్టుకున్నాను, వాటర్ వేసేస్తున్నాను. ఇదేంటంటే గ్రేవీ లాగా రావాలి మనకి, చిక్కటి పప్పుచారు లాగా రావాలి గ్రేవీ. నీళ్ళు నేను దాదాపు 1/2 లీటర్ పోసిన.
ఇందాక కొబ్బరి పాలు ఒక 100 ml, వాటర్ ఒక 400 ml. ఇదిగోండి ఈ ఇట్లా రావాలి, గ్రేవీ నీళ్ళలాగా రావాలి, రసంలాగా. మనం దించే టైంకి అది చిక్కబడుతుంది కొంచెం. అండ్ హైలోనే పెట్టిన. ఇంకొన్ని వాటర్ కావాలంటే మీకు గ్రేవీ లూజ్గా కావాలంటే ఇంకొన్ని వాటర్ పోసుకోవచ్చు, టెన్షన్ లేదు. మూత పెట్టేశాను, ఇంకా ఉడకనివ్వండి ఒక 10-12 నిమిషాలు అట్లా హై ఫ్లేమ్ మీద. ఆల్రెడీ చికెన్ వేసి మనం 5-6 నిమిషాలు అవుతుంది. ఒక 20-25 minutes ఉడికిపోతుంది చికెన్. అంటే మీరు తీసుకున్న కోడిని బట్టి ఉంటుంది, అది హైలో పెట్టేసి ఉంచుతున్నా. ఇది కూడా వెనక స్టవ్ మీద పెడుతున్నా. అన్నము మరీ గడ్డగట్టేంత వరకు ఉంచకూడదు అనమాట. నేను సెటిల్ అయ్యే వరకు ఉంచమన్నాను, కానీ అది అంటుకునేదాకా ఉంచకూడదు. ఇది ఘీ రైస్. కావాలంటే కొత్తిమీర ఇప్పుడు చల్లుకోవచ్చు. ఇంకొంచెం సేపు ఉంచానంటే నేను పలుకుకు పోయి ఏమంటారు మెత్తగా అయ్యేది. ఇప్పటికే కొంచెం నీళ్ళు ఎక్కువైన దాఖలాలు కనిపిస్తున్నాయి, కానీ నాకు ఇలా కావాలి, ఇష్టం, బాగుంటుంది. దట్స్ ఆల్. ఇప్పుడు దీన్ని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటా, సో దట్ నాకు ఆ కూర అయ్యేటప్పటికి కూడా వేడిగా ఉంటుంది. చలో, ఇదిగోండి, అడుగు పట్టిందే లేదు, చక్కగా అటు పొడి పొడిగా ఉంది, ఇటు మెత్తగా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక 15 నిమిషాల్లో మనకు ఆ కర్రీ రెడీ అయిపోద్ది, అప్పుడు వస్తా. సో దాదాపు 12-13 నిమిషాల నుంచి ఉడుకుతుంది. సిమ్ కూడా చేశాను నేను. మంచిగా చికెన్ ఉడికిపోయింది, 1/2 kg చికెన్. సో ఇప్పుడు ఇందులో ఇదిగోండి మన చింతపండు పులుసు. నవ్వుకోకండి, చెయ్యండి. నేను చాలాసార్లు ఇంతకుముందు వేరే వాళ్ళు ఇట్లాగా చికెన్ ఇలా చేసాము అలా చేసాము అంటే ఇట్లా మొహం చిట్లించుకునేదాన్ని, ఇట్లా చేస్తే ఏం బాగుంటుంది అని. మనకు తెలిసింది ఒక్కటే లోకం కాదని నాకు లోకాన్ని చూసిన తర్వాత అర్థమవటం మొదలుపోయింది. సో అందులో భాగంగా మీకు చూపిస్తున్నాను. నేను టేస్టీగా ఉంటే తప్ప నేను మీకు చూపించాను, అది గుర్తుపెట్టుకోండి. అది ఒక్కటి నమ్మండి చాలు. ఇన్ని సంవత్సరాల మన జర్నీలో యూ విల్ ఎండ్ అప్ విత్ హ్యాపీనెస్, యూ విల్ ఎండ్ అప్ విత్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ షూర్. ఏ విషయంలో అన్నా ఏమంటారు అది ఇటు మాట్లాడవచ్చు, కానీ ఫుడ్ విషయంలో మాత్రం మాట్లాడితే ఫుడ్ దొరకకుండా పోతాం. అంత నమ్మకం ఉంది నాకు ఈ రెసిపీ మీద, ట్రస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికీ వచ్చాక 3 సార్లు చేశాను, ఇది 3 సార్లు సూపర్ హిట్, బొమ్మ హిట్. చింతపండు పులుసు పోసి కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క మసలు రానివ్వండి, జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంతే. ఈ ఎదురు చూపులకి ఎండ్. పెరుగు చట్నీ కూడా ఎందుకులే చూపించడం, ఇప్పుడు ఒక 10 సార్లు చూపించాను పెరుగు చట్నీ అని చెప్పి మేము చేసి పెట్టేసుకున్నాం. ఇదిగోండి, గ్రేవీ ఇలా ఉండాలి, అటు రసము కాదు ఇటు సాంబార్ లాగా ఉండాలి గ్రేవీ. అమ్మయ్య, అదిగోండి చింతపండు పులుసు ఒక 1-1.5 minute మసిలితే కథం. గుమగుమలాడుతుందంటే గీ రైస్ అట్లానే ఉంది ఫ్లేవర్ తోటి. మనం చికెన్ బోన్స్ వేసి చేసాం కదా, అండ్ మటన్ బోన్స్ వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇది అలాగే ఉంది ఫ్లేవర్ తోటి, అద్భుతమైన ఫ్లేవర్ తోటి. దీన్ని తినటం కూడా నేను చూపించాల్సింది, అదొక కళ. దీంట్లోంచి అండి ఒక్క ఎండుమిరపకాయలు తప్ప ఏది తీసి పక్కకు పెట్టేయలేవు, అటు రైస్లో కానీ కర్రీలో కానీ. ఖతం, కేల్ ఖతం. బంద్ చేస్తున్నా, మూత పెట్టేస్తున్నా, తినేద్దాం, కుమ్మేద్దాం. ఇంకోండి, బంద్ చేసినాక కూడా బుడగలు రావటం మట్టి కుండ వల్లే సాధ్యపడుతుంది. పక్కకు పెట్టుకుంటున్నాం. టేడా, ప్లేటు, ఆనియన్స్ రెడీ అయ్యి వచ్చేసిన. టేడా, రైస్ ఇంకా సప్పల్ మంచిగా అయి ఉంటుంది. హాట్ బాక్స్లో పెట్టడం వల్ల చూసారా ఎంత వేడిగా ఉందో. బస్, మళ్ళీ మన తర్వాత వాళ్ళు వేడిగా తినాలంటే దాన్ని మూత టైట్గా పెట్టాలి. ఇది ఇంకా బుడగలు వస్తూనే ఉంది. దీన్నండి ఎప్పుడు చక్కగా మధ్యలో ఇట్లా గుంట చేసుకొని కర్రీని మధ్యలో వేసుకోండి. ఇప్పుడు తినండి, నోట్లో ఇట్లా కాలుతుంది. ఒక్క నిమిషం వెయిట్ చేస్తా. అప్పుడు ఏంటంటే ఆ గ్రేవీని అన్నం పీల్చుకొని అసలు ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. అసలు ఇది ఉత్త రైస్ కూడా చాలా బాగుంటుంది. ముందు ఉత్త రైస్ టేస్ట్ చేయండి మీరు. కరిగిపోతుంది ఇట్లా నోట్లోంచి. కొంచెం నేను 2.5-3 పోసేసిన నీళ్ళు గ్లాస్కి. 1కి 2 పోస్తే ఎనఫ్. నేను 2.5 అట్లా పోసేసిన. మీరు కొంచెం తగ్గించుకుంటే ఇంకా పొడిగా వస్తుంది, మెత్తగా కూడా చాలా బాగుంటుంది.
అద్భుతానికి మరో పేరులా ఉంది. హా. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చేస్తారు కదా, ఈ దద్దరిల్లిపోయే రుచిని మీరు మిస్ అవ్వరు కదా. సింప్లీ అదరహ. తప్పకుండా చేయండి, నేను ఆరామ్సే కూర్చొని తింటాను. అండ్ నాకు ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. కాంబినేషన్స్ మీకైతే ఏ కాంబినేషన్ ఇష్టమో ఒక్కసారి రాయండి. వైట్ రైస్ గోంగూర చికెన్, లేకపోతే పాయార్ టొమాటో రసం, అట్లా చూడండి, రాయండి, మర్చిపోకండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.